మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అవే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత పోతొస్తది. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమాడా. అస్సలు తగ్గేదేలే. ఏ షోలో అయినా సరే స్టూడెంట్స్ ఉన్నారంటే ఆ జోషే వేరప్ప. మ్యాడ్ సినిమాతో మ్యాడ్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి మ్యాడ్ టీమ్ కి స్వాగతం పలుకుతాం. తెలివిగా ఉండే వాళ్ళందరూ ఇటు ఉండండి, కొంచెం తెలివి తక్కువ అనుకునే వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి. అదేంటి అందరూ అటు వెళ్ళిపోయారు? రండి రండి రండి. అందరూ మళ్ళీ తెలివి అలా కాదండి, ఒక ముగ్గురు ఇటు ఇంకొక ముగ్గురు అటు. మ్యాడ్ ఒక సైడ్, నాన్ మ్యాడ్ ఒక సైడ్. ఓకే, అయితే విష్ణు నువ్వు ఆ ఇద్దరు డైరెక్టర్స్ ని తీసుకొని అటు సైడ్ వెళ్ళిపో. ఒక్క నిమిషం ఆ ఫస్ట్ ఏదో స్వీట్ మామ నోట్లో స్వీట్ పెట్టి అక్కకి పేరు చెప్పు. సోన్ పాపిడి. స్వీట్ పేరు కాదు, అక్క పేరు, షో పేరు చెప్పు. వెల్కమ్ టు సుమాడా. మ్యాడ్ కి ముందు మ్యాడ్ తర్వాత మీ జీవితం ఎలా మారిందండి? మ్యాడ్ కు ముందంతా సురేంద్రనాథ్ వాళ్ళ అబ్బాయి కళ్యాణ్, ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ నాన్న సురేంద్రనాథ్ అంటున్నారు. అనుదీప్ గారు మరి మీ ఇంట్లో ఏమన్నారు? మా ఇంట్లో వాళ్ళ డాడీ పేరు తెలియదండి. సో వాడు మళ్ళీ వచ్చాడా? ఎనీవే బాయ్స్ ఎలా ఉన్నారు? టీజర్ అదిరిపోయింది అసలు. మ్యాడ్ 2 కూడా గోయింగ్ టువర్డ్స్ సెకండ్ హిట్ అనేది అర్థమైపోతుంది మనకి. హౌ ఇస్ ది ఎక్స్పీరియన్స్? ఈ మ్యాడ్ అనేది స్టార్ట్ అయినప్పటికీ ఈ సెకండ్ దానికి ఈ లెవెల్ వరకు వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సర్ప్రైజింగ్లీ మ్యాడ్ 1 చేసేటప్పుడే ఆయన మ్యాడ్ 2 సీన్ ఆలోచిస్తున్నాడు. సో మాకు అర్థమైంది ఈయన వదిలేలా లేడని. తప్పలేదక్క. అవును, అనుదీప్ గారు ఉన్నారా ఈ సినిమాలో? అదిగో వీళ్ళందరూ అరుపులు చూస్తారు కదా, సో సినిమాలో కూడా పెట్టేస్తే. అంటే అరిచింది మన రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ గురించి కాదు, అనుదీప్ గురించి అంటారా? నేను ఒక్కసారి టెస్ట్ చేసి చూస్తానండి. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, అనుదీప్, మొత్తం పేమెంట్ మీరే ఇచ్చారా? ఓకే, మనం షో మొదలు పెట్టే ముందు అనుదీప్ గారు, మీకు కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్ కదా, ఆయన గురించి ఏమైనా చెప్పండి. కళ్యాణ్ చాలా కష్టపడి పైకి వచ్చిందండి. అంటే ఒక్కొక్కసారి తినడానికి అన్నం కూడా లేకపోతే పాలు బ్రెడ్ తిని అసలు పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఓకే, ఇక మొదలెడదామా? మొదలెట్టు. నాదో చిన్న విన్నపం. ఓకే, నేను జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. ఈ రోజు మా దోస్తులందరూ షో చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. తెలుగులో మాట్లాడు. వాళ్ళు ఎవరికి ఇంగ్లీష్ రాదు, మళ్ళీ ఫీల్ అవుతారు. నాది నేను ఫస్ట్ టైం వచ్చాను షోకి. అవునా? అందరికి అర్థమవుతుంది, వచ్చినప్పటి నుంచి నువ్వు చేసేది చూస్తే ఫస్ట్ కరెక్ట్, చూస్తేనే తెలిసిపోతుంది, చెప్పక్కర్లేదు. నాన్న నితిన్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? లెట్స్ స్టార్ట్ అండి. ఓహో స్టార్ట్. ఓకే, సరే స్టార్ట్ అయితే వెళ్ళండి. ఈ మాటలన్నీ అయ్యేసరికల్లా ఇవాళ మొదలవుతుందో లేదో అని కొంచెం టెన్షన్ గా ఉండింది, కానీ మొత్తానికి ఎపిసోడ్ అయితే మొదలైపోతుంది. ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు నేను మీకు ఒక ముఖ్యమైన కొన్ని గమనికలు చెప్పాలి. మనకి ఇందులో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. ఎనీవే, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగో ఈ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. కమాన్ స్టూడెంట్స్. అండ్ అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. మరి టీమ్స్ కి పేర్లు పెట్టాలి కాబట్టి మీ టీం పేరు మ్యాడ్, మీ టీం పేరు మ్యాడ్ స్క్వేర్. ఓకేనా? మ్యాడ్ స్క్వేర్. సరే, మరి మొదటి రౌండ్ మొదలు పెడుతున్నాము. మన మొదటి రౌండ్ రూల్ ఏంటి అంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము.
ఆ క్వశ్చన్ కి మేము ఇచ్చినటువంటి 90 సెకండ్ల టైంలో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. మీతోనే మొదలెట్టేద్దాము. అక్క వాళ్ళు మరి ఫస్ట్ టైం వస్తున్నారు కదా, వాళ్ళకి ఇద్దామా? ఇది మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి దాన ధర్మాల రౌండ్ కాదు. అక్క ఇది ఇంటెలిజెంట్ గా ఆడాలి. అవును, ఇంటెలిజెంట్ గా ఆడాలి. మేడం ఇది ఒక్కసారికి మేమిద్దరం వెళ్తాం. అంటే ఇంటెలిజెంట్ గా ఆడాలంటే ఆయన వదిలేసి వస్తున్నారా? విష్ణు, ఇట్స్ ఓకే. సోహన్ పాపిడి. రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇంటర్వ్యూ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుమా గారు. లేదు. ప్రశ్నలు. 14 రైట్. జాబ్. లేదు. సాలరీ. 15 రైట్. ఫార్మల్ డ్రెస్సెస్. నంబర్ 13 రైట్ ఆన్సర్. ఫార్మల్ ప్యాంట్. ఫార్మల్ ప్యాంట్. ఫార్మల్ షూస్. ఫార్మల్ బెల్ట్. రెజ్యూమ్. రెజ్యూమ్. నంబర్ 1 రైట్. ఆఫీస్ రైట్ ఆన్సర్. నాగవంశి గారు. మీరు ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్తారు అనేది కాదు క్వశ్చన్. సో ఎంత వచ్చింది మీకు టోటలీ? 2 అమ్మో పర్లేదు. 630 నాట్ బ్యాడ్. ఎనీవే 6,30,000 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాం. టైం, యాప్స్, పేపర్ యాడ్స్, ఓపిక, బ్యాక్ అండ్ ఎంక్వైరీ, తెలివితేటలు, టెన్షన్, ఎక్స్పీరియన్స్, ప్రిపరేషన్, క్వాలిఫికేషన్, సర్టిఫికేట్స్. అక్క ఇప్పుడు మళ్ళా చెప్పొచ్చా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? మీకు ఇక్కడికి 6,30,000 వచ్చింది. కానీ ఇంటర్వ్యూ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఒకసారి ఇంటర్వ్యూ సెటప్ పెట్టి ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అనుదీప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి. సొల్యూషన్ లేదని కంపెనీ అని పెట్టేసి. నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇది కంప్యూటర్ అండి. ఎస్, అది కంప్యూటర్ అని నాకు తెలుసండి. సో ఇప్పుడు ఇది విండోస్ అండి. విండోస్ లో నుంచి వెళ్ళొచ్చా? విండోస్ వెళ్ళొచ్చా? తలుపులు మూసినప్పుడు వెళ్ళొచ్చు మమ్మ. తలుపులు మూసినప్పుడు ఇది రీసైకిల్ బిన్ అండి. వేస్ట్ అంతా దీంట్లో. అలాంటి వేస్ట్ అంతా ఎందుకు వచ్చిందండి? కిటికీలు ఓపెన్ చేసినాం కదండి, దాంట్లో నుంచి. 20 రోజుల నుంచి 40 మందిని సెటప్ చేసి ఇంటర్వ్యూకి అంతా రెడీ చేస్తే మనకి 4 వచ్చారు. ఆ నలుగురు ఎట్లొచ్చారు? అదే నాకు డౌట్ ఉంది మామ. ఎనివే మనకి ఇంటర్వ్యూకి పర్సన్ రెడీగా ఉన్నారు, పిలిచేయమంటారా? బాబు నీ పేరమ్మా? లడ్డు. వెరీ గుడ్ లడ్డు, ప్లీజ్ ప్రొసీడ్. అరే రెజ్యూమ్ లేదు కదా? అయిపోయినాయి సార్. అయిపోయినాయా? రోజు పోతున్నా సార్, 7 ఉంటాయి, అయిపోయినాయి. సో నువ్వు ఏం చదువుకున్నావు బాబు? అవన్నీ ఎందుకు సార్ మీకు? ఉద్యోగం ఇస్తురా లేదా? చాయ్ సార్. అరే ఒక 5 నిమిషాలు ఆగు. అరే లంచ్లో ఏం పెడుతున్నారు చెప్పండి సార్. అంటే ప్రాజెక్టులు ఏముంటుందో అడగవా? అది ఎవడో ఒకటి చేస్తాడు సార్, మనకి ఎందుకు ఇప్పుడు తినడానికి ఏంది? అరే వీడు టీ అంటాడు, టిఫిన్ అంటాడు. అరే కుసేపు ఉండు, నువ్వు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నా రెజ్యూమే. అమ్మా నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చింది ఎవరమ్మా? ఇంగ్లీష్ మాట్లాడతాను సార్. ఇంగ్లీష్ లానలతో అయితే చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతా సార్. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. మీ తాత చాలా సీరియస్ గా ఉన్నాడు, నీకు ఆఫీస్ లో వర్క్ ఉంది. ఇప్పుడు మీ తాత సీరియస్ గా ఉంటే ఏం చేస్తాను? జోక్ చేస్తా సార్. నవ్వుతాడు. అట్లుంటది మనతో. అరే సీరియస్ అంటే ఆ సీరియస్ కాదు, హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. నాకు ఇష్టమా సార్ తాత? మీ తాత ఇష్టమో లేదో నన్ను అడుగుతాయిరా? తాత హైపోథెటికల్ కదా సార్. తాత హైపోథెటికల్ కాదురా, క్వశ్చన్ హైపోథెటికల్. తాత మీ తాతే. అరే నువ్వు కూడా ఒక్క నిమిషము, నువ్వు ఇటు సైడ్ కా. నెక్స్ట్. నా ఫైల్ రా. ఏంద్రా ఇది? అరే ఎవరి ఫైల్? వాడి ఫైల్. అంటే నిన్న సినిమాకి వెళ్ళాము. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అరే నీకు కూడా వద్దులే. నార్మల్ క్వశ్చన్ రా. నువ్వు ఆఫీస్ బయలుదేరినావు, టైం అయిపోతుంది. వచ్చేటప్పుడు ఒక అందమైన అమ్మాయి నిల్చొని లిఫ్ట్ అడిగింది. అమ్మాయికి లిఫ్ట్ ఇస్తావా? ఆఫీస్ టైంకి వస్తావా? అమ్మాయిని ఆఫీస్లో జాయిన్ చేసుకోండి, రోజు లిఫ్ట్ ఇస్తాను.
లాస్ట్ క్యాండిడేట్ ఏంటి మొత్తం ఫైల్ ఆడిచ్చాడు. ఫైల్ వాంది చెమ్కిల్నియా? ఇద్దరివి నైట్ మొత్తం కష్టపడి పని చేస్తే మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. చాలా స్ట్రెస్ ఉంది. నువ్వు ఆ ప్రాజెక్ట్ ని ఎట్లా ఫినిష్ చేస్తావు? జాబ్ మానేస్ నానా మిగతా వాళ్ళు కూడా ఒకసారి రండి. మీరు మా కంపెనీని ఎందుకు చూస్ చేసుకున్నారు? సార్ అంటే బయట కంపెనీ జాబ్ వేయట్లేదు సార్. మాకు కూడా వేరే వాళ్ళు దొరకట్లేదు, మీకు వేరే వాళ్ళు జాబ్ ఇవ్వట్లేదు. కాబట్టి సరే మనం అంతా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉందామని అనుకుంటున్నాం అనుకోండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మా కంపెనీ గురించి మీరు అడగచ్చు. దొంగ సర్టిఫికేట్ పెట్టినాం కదా సార్ జాబ్ కోసం. దొంగ సర్టిఫికేట్ అంటున్నాను. ఇప్పుడు మీ అందరి దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయా? ఒరిజినల్ ఎవరైనా ఉన్నాయా? ఒరిజినల్ అవసరమా? వాడు ఎంత తీసుకుంటు మీ దగ్గర ఒక్కొక్కటి దొంగ సర్టిఫికెట్ ఏనికి? 350 తీసుకున్నాడు. మామ నా దగ్గర 500 తీసుకున్నావు కదా మామ నువ్వు. సరేనా మరి బయలుదేరదాము. నీకు బోర్డు మీటింగ్ టైం అయింది, అక్కడ క్లీన్ చేయాలని. పద. ఓకే థ్యాంక్ యూ. ఓకే మన మ్యాడ్ టీమ్ కి 6,30,000 వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ కి ఎంత వస్తుందో చూద్దాము. మీ ముగ్గురులో నుంచి ఎవరిద్దరు వస్తారు ఇప్పుడు ఆడడానికి? ఏంటి కలిసికట్టుగా ఆడదామనా? ఓకే సరే తెలుసు కదా మీకు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పబ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? వావ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మందు. రైట్ ఆన్సర్. లేడీస్. కొత్త పరిచయాలు నంబర్ 8. ట్యాగ్ ఎంట్రీ నంబర్ 10. ఓకే లైటింగ్ రైట్ ఆన్సర్ 4. డీజే రైట్ ఆన్సర్ నంబర్ 2. టేబుల్స్ లేదు. బాటిల్స్ గ్లాసెస్ లేదు. బౌన్సర్స్ రైట్ ఆన్సర్. బార్టెండర్ లేడు. నైట్ టైం రాత్రి రైట్ ఆన్సర్. డాన్స్ రైట్ ఆన్సర్. ఫుడ్ రైట్ ఆన్సర్. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాము. రేట్లు పబ్ లో ఒక్కొక్క దానికి ఒక రేట్ ఉంటుంది కదా. గొడవలు. తాగిన తర్వాత రేట్లు గుర్తులో. సెలబ్రిటీస్ కనిపిస్తారా? మేము వెళ్తుంటామండి. ఓహో ఓకే. మన సెలబ్రిటీస్ కదా. జోడీ కపుల్స్ వీకెండ్ సిటీసా? సిటీస్ లోనే పబ్స్ ఉంటాయి. 7,80,000. మీరు చిన్నప్పుడు స్నేక్ అండ్ లాడర్స్ ఆడారు కదా. Yes. అలాగే డైస్ వేయాలి. ఆ డైస్ ప్రకారంగా ఏ నంబర్ వస్తుందో ఆ నంబర్ ప్రకారంగా మీరు వెళ్తూ ఉంటారన్నమాట. సరే ఈ గేమ్ అందరూ ఆడబోతున్నారు. ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం. ఓకే ఏసేయమ్మా ఏసేయ్. 4లో ఏమొచ్చిందో చూద్దాము. దొంగతనంగా పాలు తాగడానికి వచ్చినటువంటి పిల్లి ఎలా అరుస్తుందో చేసి చూపించండి. ఏం పిల్లరా అది? ప్రేమలో ఉన్న పిల్లి. ఓకే వెరీ గుడ్ వెల్ ప్లేడ్. నెక్స్ట్ 2 కుక్క తన ప్రేమని ఎలా చూపిస్తుంది? అన్ని లోపలేదు కాబట్టి. సరే ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నటువంటి కుక్క. ఇదిగో ఇది అమ్మాయి రెడీ. ఓకే నెక్స్ట్ సంగీత్. 4. సో ఇప్పుడు ఇద్దరు 4 మీద ఉన్నారనమాట. రామ్ అండ్ సంగీత్. అద్దం ముందు అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారు? ఓకే నెక్స్ట్ అనుదీప్ గారు. ఒక నిమిషం. ఒకవేళ నాకు ఈజీ తెద్దాం. అనుదీప్ గారికి చాలా ఈజీగా ఉండేదే వేయండి అమ్మా. రెండు కోతులు ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అంటే నన్ను మూగకోత అనుకోండి, నేను వింటా ఉంటా. నేనైతే చెవిటి కోతి, నాకేం అర్థం కాదు.
ఓకే కాకిలాగా అరవండి చాలు. ఇప్పుడు అరిచారు కదా, ఇప్పుడు కాకి నవరసాలు అనమాట. ఓ మై గాడ్. ఆనందంగా ఉన్న కాకి. ఇది కోడిలో ఉంది ఏంటిది? మామ ఆనందం వచ్చిన కాకి నువ్వు చూడలేదు. నీకు తెలుసా? ఈర్ష్యతో ఉడికిపోతున్న కాకి. నీరసంగా ఉన్న కాకి. అక్కడ డెడ్ బాడీ ఉంది కాబట్టి ఇప్పుడు లడ్డు చేయాల్సిన పని ఏంటంటే శవం ముందు ఎడవాలి. ఏం మామ అది డెడ్ బాడీ నువ్వు. ఓకే అంటే ఇలా పోయాడు. అయ్యో 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 ఎలా పోయాడు, ఎలా పోయాడు? సిగరెట్ ఆ, కొట్టుకెళ్ళి డబ్బులు అడిగితే మీ తాత పోతే ఏడవా నువ్వు? ఈ షో మొత్తం మా చచ్చిన తాతకు అంకితం. వామ్మో ఆఖరికి సుమార్డాన్ని ఇలా చేశారు. బాబు నువ్వు లేనా? రామ్ రామ్, మళ్ళీ అంట మామ. మళ్ళీ నా అది కాదు. వీడు రెడీ ఉన్నాడు పడుకోలేకి. ఇది ముందే చెప్పాలి కదా. ఓకే మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. మన రెండో రౌండ్ పేరు నువ్వా నేనా. ఓకే సో ఇది బజర్ రౌండ్. మేము ఏం చేస్తాం అంటే ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ కి సంబంధించి మీకు ఒక క్లూ ఇస్తాం. ఆ ఫస్ట్ క్లూకే కనుక మీరు ఆన్సర్ చెప్పేయగలిగినట్టయితే బజర్ నొక్కి మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. లేదు అంటే 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ ఇస్తాము 50,000, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ 25,000 వస్తుంది, లేదంటే 25,000 పోతుంది. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. ఓకే క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఏదో ఒక టిఫిన్ బండి కనిపిస్తుంది. దోశ. ఓకే బజర్ నొక్కారు మ్యాట్ 2 వాళ్ళు. దోశ. ఓకే మేము దోశ లాక్ చేసాము. మీరు దోశ కాదనుకుంటున్నారా? అంటే వెనకాల పూరి కూడా వేసేటట్టున్నాను. పూరి కూడా అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. సరే సెకండ్ క్లూ ఏంటో చూద్దాము. అవేంటి చెప్పండి. చెప్పరా. పప్పు దినుసు. మేము బజర్ ఆల్రెడీ ఒకళ్ళు నొక్కేశారు. మరి మన నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాము. పెనం. పెనం అంటే ఇది దోశ అని ఫిక్స్ అవుదామా? దోసే. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఉల్లిపాయలు ఉన్నాయి, చట్నీలు ఉన్నాయి. మసాలా ఆనియన్ దోశ. మరి మీరు చెప్పినటువంటి ఆన్సర్ దోశ కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్పారు. 1,00,000 రూపాయలు కొట్టేశారు. కంగ్రాచులేషన్స్. ఓకే సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మ్యాట్ టీం వాళ్ళు బజర్ నొక్కారు. చెప్పండి. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. ఎలా అంటే హాయ్ అంటే హగ్గిస్తావా అని. అచ్చా అలా కనెక్ట్ అయ్యారా మీరు? ఒకవేళ రైట్ అయినట్టయితే 1 లాక్, లేకపోతే 1 లాక్ పోతుంది, గుర్తుపెట్టుకోండి. క్లూ నంబర్ 2. లవ్ యూ బా ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఎవరు చెప్తారు చెప్పరా. ఐశ్వర్య రాజేష్ గారు చెప్తారు కదా. కానీ వీళ్ళు ఆల్రెడీ బజర్ నొక్కి ఆన్సర్ చెప్పేశారు. సంక్రాంతికి వస్తున్నామని మీకు అవకాశం అయితే లేదు. థర్డ్ క్లూ ఏంటో చూద్దాము. సంక్రాంతికి చక్కగా ముగ్గులేస్తూ ఉన్నారు. మరి సంక్రాంతికి వస్తున్న కరెక్ట్ ఆన్సర్ లాగానే కనిపిస్తోంది. 4వ క్లూ చూద్దాము. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ కాప్, వైఫ్. ఎనీవే మీరు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్టా కాదో చూద్దాము. సంక్రాంతికి వస్తున్నామా? రైట్ ఆన్సర్. చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది
క్వశ్చన్స్ కరెక్ట్ గా సమాధానాలు చెప్పారు కాబట్టి రెండు టీమ్స్ వాళ్ళు నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. మీరు రెడీగా ఉన్నారా? రెడీ. ఓకే క్వశ్చన్స్. ఓకే ఇప్పుడు ఒక పని చేద్దాము. ఏంటంటే ఇక్కడ మేము గోల్ అని పెట్టాం కదా, మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, వాటికి రెండు ఆప్షన్స్ ఇస్తాం. ఒకవేళ కనుక మీరు కరెక్ట్ గా గోల్ లో పడేలాగా వేశారంటే ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? మనం ముందు లడ్డుతో స్టార్ట్ చేద్దాం. లడ్డు కమాన్. శ్రీలీలతో ఒక మూవీ లీడ్ రోల్ వచ్చింది, సేమ్ టైమ్ లో బ్రహ్మానందం గారితోనూ ఒక మూవీ వచ్చింది. మీరు ఏ మూవీకి ఓకే చెప్తారు? వేసేసేమంటే చెప్పక్కర్లేదు. శ్రీలీల బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారితో చేసి శ్రీలీలతో నేను సినిమా చేయను అని చెప్పినటువంటి విష్ణు. శ్రీలీలకి విష్ణుకి మధ్యలో ఉండేటువంటి గొడవ ఏంటి? కొంచెం హైటెక్ ఉంటుంది మేడం. ఒకవేళ కనుక శ్రీలీల ఇంకొంచెం పొట్టిగా ఉండుంటే మీరు సినిమా చేసి ఉండేవాళ్ళ? తప్పకుండా. తప్పకుండా సినిమా చేస్తాను. మరి అలాంటప్పుడు బ్రహ్మానందం గారి సినిమాని మీరు వదిలేస్తారు? ఇంకో క్వశ్చన్. మ్యాడ్ 1 సినిమాలో హీరోయిన్స్ ఉన్నారు, మ్యాడ్ 2 లో డైరెక్టర్ కి భయపడి హీరోయిన్స్ లేరు. ఎస్ ఆర్ నో? చెప్పండి. నిజంగా డైరెక్టర్ కి భయపడి మ్యాడ్ 2 సినిమాలో హీరోయిన్స్ లేకపోవడానికి గల కారణం డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. కళ్యాణ్ శంకర్ హీరోయిన్స్ ని ఎలా భయపెట్టాడు? డాన్స్ చేసి ఓకే థ్యాంక్ యూ, ఇది చాలు. మిస్టర్ సంగీత్, మీ తర్వాత ఒక మూవీ మీరు ఇంకొక హీరోతో చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు? ఏ రామ్ నితిన్, బి నార్నే నితిన్. ఎసే ఎసే. చాలా టఫ్ క్వశ్చన్ లాగా ఉంది. లడ్డు ఆప్షన్ లేదా? లేదు. వీడు నాకంటే చిన్నోడు, అర్థం చేసుకుంటారు కాబట్టి నాన్న నితిన్. అంటే నేను అర్థం చేసుకున్నామా? ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, నేను రామ్ నితిన్ తో పని చేయదలుచుకోలేదు. నేను నార్నే నితిన్ తో మాత్రమే పనిచేస్తాను. నాకు రామ్ కి మ్యాడ్ 1 లోనే చాలా గొడవలు వచ్చాయి. నా గొడవల విషయం కేవలం సితారా వంశీ గారికి మాత్రమే తెలుసు. ఒక్కసారి సితారా వంశీ గారికి ఫోన్ కలపండి. హలో. ఓకే బిజీగా ఉన్నారా? బాయ్. ఇది తప్పు, అసలు ఫోన్ ఎత్తరా ఆయన. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మురారి మూవీకి మీ నాన్నగారు రైటర్ గా వర్క్ చేశారు, అలాగే వర్షం సినిమాకి కూడా మీ నాన్నగారు డైరెక్టర్. మరి ఈ రెండు మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏది? ఎసే ఎసే. ఇది డెఫినెట్లీ వర్షం. అప్పుడు మీ ఏజ్ ఎంత సంగీత్? 6. అంటే నేను ఆ సినిమాలో ప్రభాస్ సిస్టర్ గా చేశాను. ఈయనకి 6 years అంటే నేను కూడా బాల్యంలోనే యాక్ట్ చేశానులే వర్షం సినిమాలో. అప్పుడు మీరు 16 అంతే కదా? యా జస్ట్ లైక్ దట్. యా ఓకే థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా గేమ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. మ్యాడ్ 2 వాళ్ళు హాకీ. ఓకే సో 1 lakh దగ్గరే మీరు హాకీ అని చెప్పేశారు. మరి గేమ్ పేరు అది అయినట్టయితే మీకు ₹1,00,000 వస్తాయి, లేకపోతే ₹1,00,000 పోతాయి. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. వచ్చేసామండి. మీరు ఎందుకు ఇప్పుడు బజర్ నొక్కారు? వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నొక్కిండా. సరే సెకండ్ క్లూ అయిపోయింది. థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. అది హాకీ. చెప్పండి. గాల్ఫ్ అని చెప్పండి. గోల్ఫ్. మీరు గోల్ఫ్ అనుకుంటున్నారు, మీరైతే హాకీ అనుకుంటున్నారు. Yes. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. విచ్ ఇస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? ఇది ఫైనల్ క్లూ. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. చెప్పండి పాట ఏంటో. అందరం ఒకటేసారి చెప్తామా? 1 2 3 అంట. 1 2 3.
మా సైడ్ నుంచి ఒక ఆఫర్. ఈ పాట కనుక అనుదీప్ అని పాడి అది కరెక్ట్ అయితే మా 1,00,000 రూపాయలు కూడా ఇస్తాం. అనుదీప్ గారు పాడండి. ఈరోజు మనోరథం అండి, నేను మాట్లాడలేదు. మౌనవ్రతం అండి అని మాట్లాడలేనని మాట్లాడుతున్నాడు ఆయన. కళ్ళజోడు కాలేజీ పాప కరెక్టా కాదా? సెకండ్ క్లూ చూద్దాం ఫస్ట్. మరి కాలేజీలు ఎట్లా రాస్తారండి అక్కడ? మా గేమ్ షో ఎలాంటిదంటే అందరినీ అకామిడేట్ చేయాలనేటువంటి పెద్ద మనసుతో కండక్ట్ చేస్తున్నటువంటి గేమ్ షో ఇది. ఓకే, థర్డ్ క్లూ. ఎల్లారెడ్డి కూడా. కళ్ళజోడు కాలేజీ ఎల్లారెడ్డి కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ అదా లిల్లీ లిల్లీ కదా? లిల్లీ పువ్వు అది. అది లిల్లీ పువ్వు కాబట్టి మా వాళ్ళు రోజా పువ్వు పెట్టారు చూసారా. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. కళ్యాణ్ గారు మీలో ఇంత టాలెంట్ ఉందా? డీకి ట్రై చేశాక వర్కౌట్ అవ్వలేదు. సరే స్మార్ట్ కళ్యాణ్ గారే ఇలా చేశారంటే నాకు ఎందుకు అనుదీప్ గారిలో కూడా అంత టాలెంట్ ఉందేమో అనిపిస్తుంది. కళ్యాణ్ శంకర్ ఇండస్ట్రీకి ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడో ఫస్ట్ అడగండి. అది కళ్యాణ్ గారు ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు? నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాలో సైడ్ డాన్సర్ లాగా వచ్చాడు. ఆహా. తేజ గారి దగ్గర పని చేయాలని చెప్పి వెళ్ళా. నాకు నీతో రిక్వైర్మెంట్ ఏం లేదు అంటే, ఏ రిక్వైర్మెంట్ ఉంది సార్ అంటే డాన్స్ ఉందన్నారు. వెళ్ళి వెనకాల ఇచ్చాను. ఇంకా అది యూట్యూబ్ లో ఉంటుంది, చూడొచ్చు మీరు. అవసరం లేదు. అది మీకు చూడండి కంపల్సరీ. నీకు నా ఒక సాంగ్ లో ఓకే ఓకే ఓకే. ఓకే, సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ప్లీజ్. నార్నే నితిన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఈ మూవీనే నేను చాలా ఎక్కువగా ఇష్టపడి చేశాను అని అనిపించిన మూవీ ఏది? ఏ ఐ బి మ్యాడ్. వేయాల్సిందే. అది పడగానే ప్రభుత్వ అమ్మాయి తప్పించుకోలేదు. అంటే రెండు మూవీల్ని నేను అంతగా ఇష్టపడ్డాను కాబట్టి రెండు చేశానండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. వీడి కాంబినేషన్ లో చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించింది ఎవరితో? ఏ సంగీత్ శోభన్, బి రామ్ నితిన్. ఎసెండ్ ఎసెండ్. లేదు, అట్టుంది అట్టుంది. సో ఈ కాంబినేషన్ లో చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించిన హీరో ఎవరు? నా పేరు పెట్టుకున్నాడు కాబట్టి రామ్ నితిన్ అండి. ఓకే, నాకు రామ్ నితిన్ అంటే పడదు, కానీ సెట్ లో కలిసి పనిచేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాను అని చెప్పినటువంటి నార్నే నితిన్. అండ్ అనుదీప్ గారు రండి. మీకు అనుదీప్ అన్న పేరు బాగా పాపులర్ అయింది దేని వల్ల? జాతిరత్నాల వల్ల, క్యాష్ ప్రోగ్రామ్ వల్ల? మామ జేబులో చేయి తీసేసి. ఏదో కుక్కను రాయించుకొని కొట్టినట్టుంది. క్యాష్ ప్రోగ్రామ్ అండి. జాతిరత్నాల వల్ల కాదు, నాకు పేరు వచ్చింది నా క్యాష్ ప్రోగ్రామ్ వల్ల అని చెప్పారు. మరి దీనికి మనం ఒక్కసారి వైజయంతి మూవీస్ వాళ్ళకి ఫోన్ చేద్దాము. ఇందాక చెప్పింది మీరు సీరియసేనా? సీరియస్ అండి, సీరియస్ గా చెప్పండి. అంటే మీకు ఎలా ప్రభావం చూపించిందండి మీరు క్యాష్ అనుదీప్ అయిన తర్వాత? మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు? అందరూ క్యాష్ అడిగితే ఇవ్వలేదు. అదే అందరు ఇలా అంటా ఉంటారు, గుర్తుపడతా ఉంటారు. సో చాలా హ్యాపీ అండి. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారు? కాళ్ళు కాలినాయి, కాళ్ళు కాలినాయి. కాళ్ళు కాలేయా? చిల్లరగాళ్ళున్నారా మీరు? సరే, నెక్స్ట్ క్వశ్చన్. జాతిరత్నాలు మూవీ హిట్ అవ్వడానికి కారణం ఎవరు? ఏ నవీన్ పొలిశెట్టి, బి ప్రియదర్శి. ఒక్క నిమిషాలు లేవు, రండి. ఇంకొకటి వేస్తా అండి. లేదు, కలర్ బాగాలేదు. సరే ఒకసారి వేయండి. అయినా మీకు మనసులో చెప్పాలనుంది నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి. అక్కడ నాతో చాలా సార్లు చెప్పిండు, బొక్క వాళ్ళదేముందిరా మొత్తం నాదేం చెప్పిండు. నా వల్లే సినిమా హిట్ అయింది, అంతేగాని నవీన్ పొలిశెట్టికి, ప్రియదర్శికి ఇందులో పాత్ర లేదు అని చెప్తున్నటువంటి అనుదీప్. లేదండి, నాగశ్విన్. నాగశ్విన్.
ఓకే థ్యాంక్ యూ సూపర్. మన మూడో రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. అరే ఆపు ఆపు, ఎందుకు కొట్టుకుంటున్నారు? స్టూడెంట్స్ అంటే కొట్టుకోవాలి కదా. స్టూడెంట్స్ అంటే కొట్టుకోవాలి కాదు, మీకు లైఫ్ టైం మెంబర్షిప్ కావాలి లైబ్రరీలో అని అడిగారు, అందుకని కొట్టుకుంటున్నారు. నేను డిసైడ్ చేస్తాను. అంటే కూర్చోండి. రే ఎక్కడ్రా నా ప్యూను, రే రారా. మేడం ఇన్ని బుక్స్ మేడం బుక్స్ అని మీరు చదివారు మేడం? కొనమని చెప్పారు కానీ చదవమని చెప్పలేదురా. మేడం మీ లైబ్రరీ స్పెషాలిటీ ఏంటి మేడం? నీ లైబ్రరీలో ఏ పుస్తకం ఎక్కడుందో టక్కుమని చెప్పేస్తా. అయితే నాకు మ్యాథ్స్ పుస్తకం కావాలి మేడం. తెలియదు, అదేంటి మేడం? తక్కువని చెప్పేసా. సో మీకు మెంబర్షిప్ కావాలి అంతేనా? కానీ ఈ సంవత్సరం మనం ఒక్కళ్ళకి మాత్రమే మెంబర్షిప్ ఇవ్వగలుగుతాం కాబట్టి నేను ఒక ప్లాన్ తో వచ్చాను. మేము కొన్ని సర్వే క్వశ్చన్స్ కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ లోనూ 4 ఆన్సర్లు ఉంటాయి. ఆ 4 ఆన్సర్లో టాప్ ఆన్సర్ ఏదో బజర్ నొక్కి గెస్ చేసిన వాళ్ళకి మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా మీరు పెట్టొచ్చు అనమాట. ఆ డబ్బులు ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే ఆ డబ్బులు పోతాయి. అండ్ అలాగే ఒకళ్ళు ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకొకళ్ళు అది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయొచ్చు. వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ 2 టైమ్స్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. ఇలా పోగా 4 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు మిగులుతాయో వాళ్ళకి నేను లైబ్రరీ లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చేస్తాను. హౌ ఇస్ ఇట్? సరే మొదలు పెడదామా మరి? మా మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడని పదం ఏమిటి? ఓకే బాయ్, ఇప్పుడు పడుకుంటా. అనుదీప్ గారు మీకేమనిపిస్తుంది, అమ్మాయిలకి నచ్చని పదం ఏంటి? కొన్ని ఉంటాయండి వాళ్ళకి కొన్ని. ఓకే, మేము 4 ఆప్షన్స్ ఇస్తున్నాము. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడని పదం ఏమిటి? ఏ బేరాలు లేవు, బి ఆంటీ, సి త్వరగా రెడీ అవ్వు, డి వంట చెయ్యి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడని పదం ఏమిటి? బేరాలు లేవు, త్వరగా రెడీ అవ్వు. మ్యాట్ 2 వాళ్ళు బజర్ నొక్కారు. బి ఆంటీ. ఆంటీ. ఎంత అమౌంట్ పెడతారు? 1,00,000. ఓకే, 1,00,000 రూపాయలు పెట్టారు వీళ్ళు. ఆన్సర్ ఆంటీ అని. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ పెరుగుతుంది. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. ఎంత పెడతారు? 2,00,000. ఒకవేళ మీరు అనుకున్నది రైట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? రాంగ్ ఆన్సర్ అండి. ఆంటీ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. బేరాలు లేవు అనేది రైట్ ఆన్సర్. అండ్ వీళ్ళేమో మీ ఆన్సర్ రాంగ్ అని ముందే గెస్ చేయడం వల్ల వీళ్ళ అమౌంట్ డబుల్ అయింది. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల ఇప్పుడు ఒక లవ్ ప్రపోజల్ సీన్ చేయాల్సి ఉంటుంది. దీని మీద కూడా ఆధారపడి ఉంటుంది మనకి లైఫ్ టైం మెంబర్షిప్ వస్తుందా రాదా అనేది. ఓకే మిస్టర్ నేచురలీ రామ్, లవ్ ప్రపోజ్. అమ్మా ఎవరైనా ఒక అమ్మాయి వెళ్తుందా? నీలాం స్ట్రాంగ్ అంటే నీకు కోపం లేదా? నాకు చాలా కోపం. ఎందుకు? నీ మీద కాలు పెట్టి తొక్కాడు కదా. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెలేమో గిల్లిపోమాకే. ఇలాంటి లవ్ ప్రపోజల్ నా లైఫ్ టైం లో క్యాష్ ప్రోగ్రామ్ లో జీన్స్ లో సుమార్డాలో కూడా చూడలేదమ్మా నేను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ చేసేటువంటి ఆకతాయి పనులు ఏమిటి? ఏ పక్కవాడిని గిల్లడం, బి ముచ్చట్లు పెట్టడం, సి సెల్ ఫోన్ వాడడం, డి దొంగతనంగా తినడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ చేసేటువంటి ఆకతాయి పనులు ఏమిటి? పక్కవాడిని గిల్లడం, ముచ్చట్లు పెట్టడం. అంటే షాక్ కొడుతుందని ఎవరైనా చెప్పారా? లేదు. ఏ మేడం, ఒక 1,00,000 రూపాయలు.
పక్కవాడిని గిల్లడం. ఆప్షన్ ఏ 1,00,000 రూపాయలు పెట్టారు. రాంగ్ ఆన్సర్ 3 లక్షలు. మీరు 1,00,000 రూపాయలు పెట్టారు, వీళ్ళు 3 లక్షలు పెట్టారు మీ మీద. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఐఎమ్ సో సారీ, మీ ఆన్సర్ రాంగ్ అయ్యింది. మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి, కానీ మీరు పెట్టినటువంటి 3 lakhs డబుల్ అయింది. ఒక పంచేద్దాం, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరు ఒక 2 పుషప్స్ తీయండి చాలు. ఇటు నుంచి ఒకళ్ళు అటు నుంచి ఒకళ్ళు పోటీ అండి. చూద్దాం ఏ టీం వాళ్ళు ఎక్కువ బాగా చేస్తారో వాళ్ళకి లైఫ్ టైం మెంబర్షిప్ కి ఇంకొక అవకాశం వచ్చినట్టే. రెడీ 1 2 3 గో. మూడో క్వశ్చన్, మనకి తెలియనటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా అడిగేది ఏమిటి? ఏ అడ్రస్, బి చిల్లర, సి లిఫ్ట్, డి టైమ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనకి తెలియనటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా అడిగేది ఏమిటి? అడ్రస్, చిల్లర. తెలిసి నొక్కారా, తెలియక నొక్కారా, తెలిసి తెలియక నొక్కారా? బి చిల్లరా. లాక్ అయిపోయింది. లాక్. ఒక సెకండ్ ఆగండి. లాక్ లాక్. హలో బ్రదర్ ఆగండి. హలో అయిపోయింది. 10 మంది మాట్లాడుతున్నా ఏం వినిపిస్తలే. చిల్లర పంచాయతీ, చిల్లర పంచాయతీ. అది కాదు, ఏం మాట్లాడుతున్నారు మామ వాళ్ళు? చిల్లరా. అది మళ్ళీ కూర్చోండి ఒకసారి అండి. మీరు కూర్చోండి. లేదు మీరు చిల్లర అని చెప్పేసి. చిల్లర అని చెప్పలే నేను మామూలుగా మిమ్మల్ని చిల్లర ఉందా అని అడుగుతున్నాను. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? దీనికి చిల్లర చేంజ్ ఏమన్నా ఉందని అడుగుతున్నా. అడ్రస్ అండి. ఓకే, ఎంత? 2 లక్షలు మ్యామ్. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రైటా? రైట్. అమ్మో, ఫస్ట్ టైం నమ్ముతున్నారు. 2 లక్షలు. మిమ్మల్ని నమ్ముతున్నారు మొట్టమొదటిసారి. ఇది రైట్ అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు. సో అందరూ అడ్రస్ అంటున్నారండి. అడ్రస్ కరెక్టా కాదో చూద్దాం. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఐఎమ్ సో సారీ, 2 టీమ్స్ రాంగ్ గెస్ చేశాయి. మీరు అడ్రస్ అనుకున్నారు, కానీ అది టైం. అలా మీ డబ్బులు కూడా పోయాయి, మీ డబ్బులు కూడా పోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎవరి నుండి మెసేజ్ కోసం మనం పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాము? నెట్ బ్యాలెన్స్ ఉందా లేదా? ఇంత టాలెంటెడ్ ఉన్నా. నేను కళ్యాణ్ శంకర్ గారి దగ్గర మెసేజ్. నెక్స్ట్ ఏమన్నా స్టోరీ ఏమన్నా చెప్పిన పెద్ద యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ ఇట్లాంటి షోలు మాత్రం చెప్తాడు. ఆప్షన్స్, ఎవరి నుండి మెసేజ్ కోసం మనం పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాము? ఏ లవర్ నుండి, బి బ్యాంక్ నుండి, సి భార్య లేదా భర్త నుండి, అండ్ డి ఆఫీస్ నుండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరి నుండి మెసేజ్ కోసం మనం పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాము? లవర్ నుండి, బ్యాంక్ నుండి. మీరు చూడ్డానికి వెళ్ళారు, ఈయన కొట్టాడా? ఏ లవర్ నుండి. ఓకే, లవర్ నుండి లాక్ ఎంత అమౌంట్ పెడతారు? 4 lakhs. కరెక్ట్. 4 lakhs. 4 lakhs. 4 lakhs. సో లవర్ నుండి మెసేజ్ అని మీరు 4 lakhs పెట్టారు. మీరు అదే రైట్ ఆన్సర్ అని చెప్పి 4 lakhs. మ్యాట్ 2 మీరే లీడ్ లో ఉన్నారు. అంటే మీకు లైబ్రరీ లైఫ్ టైం మెంబర్షిప్ కూడా వచ్చేలాగా కనిపిస్తోంది. కానీ చూద్దాము రైటా కాదా. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీను మారో, కట్టలే తగేలా హుషారో. కంగ్రాచులేషన్స్, మీరు కూడా రైట్ ఆన్సర్ చెప్పారు. లవర్ నుండి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇద్దరికి కూడా డబ్బులు వచ్చేసాయి.
రావడం వల్ల మ్యాడ్ వాళ్ళు లీడ్ లోకి వచ్చేసారు, మ్యాడ్ 2 కన్నా ఎక్కువగా. సో మా లైబ్రరీ మెంబర్షిప్ మీకే అప్పచెప్తున్నాము. ఆఖరి రౌండ్ తారుమార్ తక్కర్మార్. ప్రేక్షకుల కోరిక మేరకు నార్నేని తిని ఒక 2 క్వశ్చన్స్ చెప్పండి. మీ సిస్టర్ ని చూసుకోవడానికి పెళ్లి చూపులకి ఎన్టీఆర్ వచ్చుంటారు కదా, అప్పుడు మీరు ఆయనతో మాట్లాడినటువంటి మాటలు ఏమైనా గుర్తున్నాయా? స్కూల్కి పంపించేశారండి అప్పుడు. స్కూల్ పంపించేశారా? అప్పుడు స్కూల్లో ఉన్నారా? నాకు తెలియని కూడా తెలియదు వస్తున్నారని ఇంటికి. నాకు అసలు చెప్పలేదు బేసిక్. సరే, మీరు హీరోగా చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు? వెంటనే నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండస్ట్రీలో అవి అని చెప్పి కూర్చోబెట్టి నీట్గా చెప్పారు. మా అందరికీ తెలిసినటువంటి విషయాలు కాకుండా మాకు తెలియనటువంటి ఏదైనా ఒక విషయం ఎన్టీఆర్ గురించి. అన్నీ తెలుసండి అందరికి. దేవరట్టు చెప్పండి. దేవరట్టులో లేదండి. ఏదో మొత్తానికి చెప్పారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తారుమార్ తక్కర్మార్కి వచ్చేసాము. ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే సింపుల్. ఒక లెవెల్ ఉంటుంది, ఒకటే ఒక లెవెల్ ఆడుతున్నాం మనము. డబ్బులంతా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి, వాళ్ళు విన్ అయిపోతారు, ఇంకొకళ్ళు ఓడిపోతారు. లీడ్ లో ఉండే వాళ్ళకి 6 టాపిక్లు ఇస్తాం. ఆ 6 టాపిక్లలో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇంకో టీం కూడా అదే టాపిక్ రిలేటెడ్ ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఆ క్వశ్చన్స్ అన్ని కూడా స్క్రీన్ మీద పిక్చర్ ఫార్మాట్ లో వస్తుంది. మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ప్రతిసారి ఆన్సర్ చెప్పడానికి మీకు 5 సెకండ్స్ టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పకపోతే మీరు ఓడిపోయినట్టు. టోటల్ గా గెలిచిన వాళ్ళు అమౌంట్ అంతా ఒకళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ అమౌంట్ 3 times ఇంక్రీజ్ అవుతుంది. అది ఫైనల్ ప్రైజ్ విన్నింగ్ మనీ. మ్యాట్ టీమ్ మీరే లీడ్ లో ఉన్నారు 15,30,000 తో. మ్యాట్ 2 మీరేమో 13,80,000 తో ఉన్నారు. మరి మ్యాట్, ఆర్ యు రెడీ? టాపిక్స్ ఆర్ 1 పక్షులు, 2 హాస్యనటులు, 3 ఇంగ్లీష్, 4 చెట్లు మొక్కలు, 5 క్రికెట్, 6 విందు భోజనం. హాస్యనటులు కొంతమంది హాస్యనటుల ఫోటోలు వేస్తాం, వాళ్ళ పేర్లు చెప్పాలి. సుమ గారు చాలా అన్ఫేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు మా ఇద్దరు కంటే ముందు జనరేషన్, డెఫినెట్లీ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మేము ఒప్పుకో. ₹1,00,000 డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోండి. ఇక్కడ అప్పర్ హ్యాండ్ మాత్రం లీడ్ లో ఉండే వాళ్ళదే కాబట్టి వాళ్ళే టాపిక్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు. మనం ఏమి చేయలేము. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రహ్మానందం. రైట్. కృష్ణ భగవాన్ గారు. రైట్. రాజబాబు గారు. రాజబాబు గారు రైట్. ఎల్వి శర్మ గారు కరెక్ట్. సత్యం రాజేష్ గారు కరెక్ట్. ప్రవీణ్ గారు రైట్. పావలా శ్యామల గారు. పావలా శ్యామల గారు రైట్. మన అయిపోయింది. సో అలా మన మ్యాట్ టీమే విన్ అయిపోయారు. డబ్బులు మొత్తం ఇచ్చేసేయండి. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. మన మ్యాట్ టీం వాళ్ళే గెలిచేశారు. కంగ్రాచులేషన్స్. సో జస్ట్ ఒక్క ఆన్సర్ చెప్పలేకపోయారు, అది రేలంగి గారు. అక్కడ జస్ట్ మిస్ అయ్యారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు మ్యాట్ ఇక్కడ ఓడిపోవచ్చండి, థియేటర్ లో పెద్దగా ఆడుతుంది. బా, ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మ్యాట్ స్క్వేర్ 29th మార్చ్ 29th థియేటర్స్ లో తప్పకుండా వెళ్ళి మ్యాట్ స్క్వేర్ చూసి రచ్చ రంబోలా చేద్దాము. ఎలాగైతే ఈ ఎపిసోడ్ లో ఎంటర్టైన్ చేశారో దీనికన్నా 10 times ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇన్ మ్యాట్ స్క్వేర్. సో అది ఈ రోజు మ్యాట్ స్క్వేర్ టీమ్ తో మన సుమ అడ్డా. బాయ్ బాయ్.